నేడు దేశవ్యాప్త ఆందోళనలు, విద్యార్థులపై పోలీసుల దమనకాండకు నిరసనగా సిజేపీ పిలుపు, చర్చల కోసం మరోసారి కేంద్రం ఆహ్వానం, తటస్థ వేదికపైనే చర్చిస్తాం, ఆఫర్ తిరస్కరించిన కాక్రోచ్ పార్టీ అంటూ సోనం వాంగ్చుక్తో దీక్ష విరమింపై చేస్తున్న కేంద్ర మంత్రులు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండ నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది అంటూ మొత్తానికి సోనం వాంగ్చుక్ అయితే జ్యూస్ దాగి ఆయన దీక్ష విరమించిండు. అయితే వీళ్ళు విరమింపజేసిండ్రు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే అసలు వాళ్ళంతా విద్యార్థులే కాదు, వాళ్ళకి నీట్ అంటే NEET నీట్ అట్లే UGC వాటి అబ్రివేషన్స్ అంటే ఫుల్ ఫామ్స్ కూడా తెలియవు, వాళ్ళు విద్యార్థులు ఎట్లా అవుతారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళంతా నీట్ రాసిన వాళ్ళే అయితేనేమో యాక్సెప్ట్ చేసేటోళ్ళం, కానీ వాళ్ళు అసలు నీట్ కాదు కదా, కనీసం UGC అంటే కూడా తెలియని వాళ్ళు, పైగా వాళ్ళకి అసలు ఏమీ ఐడియా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఇలా నిరసన తెలియజేస్తున్నారంటే పక్కా ఎక్కడి నుంచో ఎవరో బయట దేశస్తులు వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వీళ్ళకి డబ్బులు పంపిస్తూ కృత్రిమంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తప్ప నిజంగా బాధపడ్డోళ్ళు ఎవరు లేరు, నిజంగా బాధపడ్డోళ్ళు కారు అని చెప్పడానికి చాలా మట్టుకు ప్రయత్నం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఇంకా మనకెరక నేషనల్ మీడియాని ఎట్లా తరిమి కొట్టినరు, ఆ విద్యార్థులు ఎట్లా ఏమేమి కమెంట్లు చేసిండ్రు, మైక్లను ఎట్లా కొట్టేసిండ్రు, ఎట్లా గుంజేసిండ్రు అనేది దేశ యువత యొక్క అసంతృప్తిని ఆ ఫుటేజ్లో మనం చూడవచ్చు. కాకపోతే ఇక్కడ అసలు కేంద్రాన్ని ప్రశ్నించిన వాళ్ళంతా యాంటీ నేషనలిస్టులుగా, అంటే అసలు వాళ్ళు మన దేశ పౌరులే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలను కానీ ప్రశ్నించిన వాళ్ళు ఎవరినైనా వీళ్ళు యాంటీ నేషనలిస్టులుగా తీసుకుంటున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో ఇక దాని గురించే ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. అయితే నిన్న ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక ఆయన కూడా అదే చెప్పిండు, అక్కడ అసలు విద్యార్థులు ఎవరున్నారు, వాళ్ళు విద్యార్థులు కాదు, విద్యార్థుల ముసుగులో ఉన్నోళ్ళు అని చెప్పి అంటూ ఉండి ఇంకా కొంత ఉద్యమాన్ని పలుచన చేసే ప్రయత్నం అయితే జరిగింది. డెఫినెట్గా బీజేపీ కాబట్టి అట్లే చెప్పకపోతే ఇంకెట్లా చెప్తాడన్నా అంటే ఎస్, ఆయన అట్లా చెప్పడంతో పాటు ఇక్కడ ఏమైపోయిందంటే మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని మరి ఎవరు ఆపుతారు? ఇప్పుడు నేషనల్ మీడియాలో వార్తలు రాకుండా, నేషనల్ అంటే మీ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు రాకుండా, పత్రికలో కనపడకుండా చేసే ప్రయత్నం మీరు చేస్తే మరి సోషల్ మీడియాలో మాత్రం ఆపే శక్తి ఎవరికైనా ఉన్నదా, ఎవరితోనైనా అవుతుందా? బట్ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు, ఒకసారి ఇవాళ విద్యార్థుల కాదా అనేది ఒకటి రెండు వీడియోలల్లో చూస్తే కూడా అర్థమైపోతుంది. ఇదిగోండి, ఒక్కసారి బయట నుంచి ఫండింగ్ వస్తుంది అని అన్నందుకు వీళ్ళు ఏమంటారు, మనకు స్టూడెంట్స్ కోసం జస్టిస్ కావాలని వచ్చాము. ఇక్కడ పేపర్ లీక్ వల్ల చాలా మంది సూసైడ్ చేస్తారు, లేదంటే వాళ్ళ లైఫ్ అంతా ఖరాబ్ అయ్యారు, వాళ్ళ కోసం వచ్చాము. ఏదైతే నాట్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు విద్యార్థులు రోడ్లపైకి వచ్చినా కూడా వీళ్ళందరూ యాంటీ టెర్రరిజం లేకపోతే ఇంటర్నేషనల్ ఫండింగ్ వాళ్ళు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తారు ఇదంతా? సో ఫస్ట్ వీళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ ఉన్నాయి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో టెర్రరిస్ట్ ఉన్నారు, అవి ఇవి అనేసి ఏవైతే క్లెయిమ్ చేస్తున్నారో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు. అండ్ మెయిన్ థింగ్ మనం డెమోక్రాటిక్ కంట్రీలో బతుకుతున్నాం, డెమోక్రాటిక్ గవర్నెన్స్ కంట్రీలో బతుకుతున్నాం. మా జనాలు ఓటేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ సెంట్రల్ లో కూర్చుంటారు, స్టేట్ లెవెల్లో కూర్చుంటారు, ఆ స్టేజ్ లో కూర్చుంటారు. మనం ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకి తప్పకుండా ఉంటుంది మన లీడర్స్. ఎక్కడ జరిగింది వైలెన్స్? ఎక్కడ? జంతర్ మంతర్ లో జరిగిన ఈ రోజు ప్రొటెస్ట్ వరకు, సోనం వాంగ్చుక్ గారు చేసిన హంగర్ స్ట్రైక్ లో గానీ ఎక్కడ వైలెన్స్ జరిగింది? దాని ఎందుకు టెర్రరిస్ట్ ఆలోచన? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా? ఎక్కడైనా గవర్నమెంట్ పీపుల్ కి నష్టం జరిగిందా? కంట్రీలో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? ఎడ్యుకేషన్ ఆపేసిండ్రా? ఆపలేదు. స్కూల్స్ బంద్ పెట్టిండ్రా? కాలేజెస్ బంద్ పెట్టిండ్రా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా ఉన్నారు. వీళ్ళు విద్యార్థుల కారా? ఎక్కడో అంటే జంతర్ మంతర్ దగ్గర లేదా ఇంకా కొన్ని చోట్ల జరిగేటువంటి నిరసన కార్యక్రమాలల్లో కొద్ది మందిని తీసుకుపోయి అంటే వాళ్ళని క్వశ్చన్లు అడిగి వాటిని మొత్తం ఇలా వైరల్ చేసుకుంటూ ఏ స్థాయికి తీసుకొచ్చేసారంటే అసలు అంతా విద్యార్థులే కాదు అని. మరి వీళ్ళెవరు అన్న? మళ్ళీ వీళ్ళు నీట్ రాసిన వాళ్ళ లేకపోతే ఏ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే
ఎవరా అనేది కాదు, విద్యార్థులా కాదా. ఒక నీట్ అంటే ఆ ఎగ్జామ్కి అటెండ్ అయిన 22-23 లక్షల మంది మాత్రమే విద్యార్థులు అని అనుకుంటే మరి దేశంలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు కారా? వాళ్ళందరికీ ఈ పేపర్ లీకేజ్ అంశం సంబంధం ఉందా లేదా? భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్, ఎంసెట్, లేకపోతే డిగ్రీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా ఇంకా కొన్ని ఎగ్జామ్స్, లేకపోతే గ్రూప్స్, ఇట్లాంటివన్నీ కూడా పేపర్ లీకేజ్లు అవ్వట్లేదా? సో కాబట్టి వాళ్ళకు మద్దతుగా విద్యార్థులంతా వెళ్తే వాళ్ళను క్వశ్చన్లు అడుక్కుంటా కొంతమంది సరే అది ఎంత చూపెట్టాలి, ఎంత దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తే అంత పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తరిగే అవకాశం ఏం లేదు. ఇక కొద్దిమందిగా డెఫినెట్గా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా పార్టీలలో కదా ఉన్నట్టుగా లైన్లు మీడియాలో కూడా ఉన్నాయి కాబట్టి అటు చూపిస్తారు, అటు చూపిస్తారు, ఇటు చూపిస్తారు, ఇటు చూపిస్తారు. కానీ ప్రజలకు మాత్రం నిజం అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేపర్ లీకేజ్ కావాలన్నా, పేపర్ లీకేజ్ అయితే ఏం చేయాలి, పేపర్ లీకేజ్ వల్ల ఎంత నష్టపోతారు, ఇక ఇదైతే ముచ్చట ఉంది కదా. సరే వాడు వచ్చినోడు విద్యార్థి కాదా, లేకపోతే వాడు ఎవడు, వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి దొంగల, అదంతా ఇంటెలిజెన్స్ అండ్ పోలీసు చూసుకోవాల్సినటువంటి పని. కానీ పేపర్ లీకేజ్ ఎట్లా జరిగింది చెప్పాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఇది కేసీఆర్ గవర్నమెంట్ అయినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా, ఇంకా ఎవ్వన్ గవర్నమెంట్ అయినా ఎందుకు కావాలి? విద్యార్థుల తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇది ప్రశ్న. ఈ దేశ యువత గదే అడుగుతుంది. ఇలా నరేంద్ర మోదీయా, అంతకంటే ముందు మన్మోహన్ సింగా, ఎవరు కాదు ఇక్కడ. మాకు కావాల్సింది ఈ దేశంలో పేపర్ లీకేజీలు ఎందుకు కావాలి, ఇంత దరిద్రంగా ఎందుకు ఉండాలి మన విద్యా వ్యవస్థ అని క్వశ్చన్ చేస్తున్నారు. దాని తప్పేమున్నది? ఎవరు చేస్తే ఏమున్నది? విద్యార్థి చేయాలని ఏమున్నది? నాటువంటి ఒక జర్నలిస్ట్ కూడా చేస్తాడు, మీలాంటి ఒక రైతు కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ పిల్లలు గారా, మీ పిల్లలకు లేరా, మీ పిల్లలకు మీ పిల్లల ఎగ్జామ్స్ అటెండ్ అవ్వరా, మీ పిల్లలు లేరా, వాళ్ళు పోరా, వాళ్ళకి సమస్య వస్తే మరి రేపు పొద్దుగాల వాళ్ళకి ఇబ్బంది కాదా? ఇగో ఇట్లా ఈ దేశంలో ఎవరైనా అడగచ్చు. ఇలా పేపర్ లీకేజ్ అనేదే పెద్ద ఫ్రాడ్. అసలు ఏదో అంటారు కదా, ఒక డాక్టర్ నాకు ఒక ఇంటర్వ్యూ చూసిన నేను, నాకు ఎవరో పంపిర్రు ఆ వీడియో. ఒక డాక్టర్ చెప్తుండే వాళ్ళ పాప గురించి, వాళ్ళ పాపకు సంబంధించి 530-540 మార్కులు వస్తే వచ్చేటువంటి సీటు 620 మార్కులు వచ్చినా కూడా రాలేదట. ఎప్పటికైనా ఓ 10 ఏళ్ళల్లో గతంలో ఉన్నటువంటి ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అంతా చూస్తే ఎన్ని మార్కులు వస్తే సీట్ వచ్చేదో గతంలో చెక్ చేస్తే అంతకంటే 100 మార్కులు అవతల వచ్చినా కూడా రాలేదట. దానికి కారణం ఏంటిదంటే పేపర్ లీకేజ్. అందాల్సినోనికి అందుతుంది, వాడు బ్రహ్మాండంగా చూసుకుంటా బ్రహ్మాండంగా పరీక్షల్లో విపరీతంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అసలైన విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు వెనకబడిపోతున్నారు. అట్లా నష్టం జరుగుతూ ఉంది. అదొక డాక్టరే చెప్పిండు అలా కూతురు గురించి. సో పేపర్ లీకేజ్ అనేది పెద్ద ద్రోహం, పెద్ద దుర్మార్గం, అంతకు మించిన తీవ్రవాదం ఇంకోటి లేదు. దాన్ని వదిలేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వీళ్ళు ఉద్యమకారులు కాదు, వీళ్ళు విద్యార్థులు కాదు, పైగా వీళ్ళకు బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి. బయట నుంచి ఫండ్స్ వస్తే మీరంతా గుడ్డిగడ్డ పనులు తోముతుర్రా? బయట నుంచి ఫండ్స్ వచ్చినట్టయితే ఈ దేశానికి, లేదా ఒకవేళ మన దేశ భద్రతకి ముప్పు వాటిల్లేటువంటి సందర్భం వస్తే మరి మనం ఏం చేస్తున్నాం, మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మరి అక్కడ నుంచి డబ్బులు వస్తే మరి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏందో బయట పెట్టాలి కదా. మరి ఎక్కడున్నాయి ఆధారాలు? ఇలా విపరీతంగా నడుస్తుంది సోషల్ మీడియా, మొత్తం దేశమంతా అదే నడుస్తుంది చర్చ. అయ్యాల మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూడండి అవే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు అడిగింది పేపర్ లీకేజ్ జరగొద్దని. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బయటకు వచ్చి చెప్పిండా లేదా? ఎందుకు చెప్పిండు మరి? ఎప్పటికైనా ఎప్పుడైనా చాలా గంభీరంగా రాజకీయంగా విమర్శలు చేసేటువంటి మోడీ కూడా నిన్న తగ్గి మరి ఈ దేశ ప్రజలకు ఆయన సందేశాన్ని ఇచ్చిండు. ఎట్లిచ్చిండు చూసిరా మీరు? ఒకసారి చూడండి. ఇదిగోండి, లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నేడు క్యాబినెట్లో చర్చ అంటూ వచ్చే వారం పార్లమెంట్లో బిల్లు. ప్రశ్నాపత్రాల లీకేజ్ బాధ్యులకు త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చేస్తాం. యువత భవిష్యత్తు కన్నా ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి మరొకటి లేదు. చెప్పిండా? ఎందుకు వచ్చింది అనుకున్నారు మరి? తనంతలో తన సెల్ఫీ వీడియో తీసి మరి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశ యువత మాట్లాడుతుంది, ఇలా దేశ యువత కొట్లాడుతుంది, రోడ్లపైకి వచ్చింది. అందుకోసానికే ఇలా దేశ ప్రధాని కూడా ఒక వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం పడింది. ఎందుకు వచ్చింది మరి? అది ముఖ్యమైన అంశం కాకపోతే ఒకవేళ మోదీని దింపడానికో లేకపోతే ఆ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికో బదనాం చేయడానికో అనుకుంటే కనుక పేపర్ లీకేజ్ కాకుండా వేరే అంశం పైన అయితే మాట్లాడవచ్చు. మరి పేపర్ లీకేజ్ ఎందుకైంది? పేపర్ లీకేజ్ ఎట్లయింది అది చెప్పాలి కదా. ఇదిగోండి, అర్ధరాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన వీడియో విడుదల. అర్ధరాత్రి చేసిందంటే ఆయనకు నిద్ర పట్టకపోతున్నా, మనసును పట్టకపోతున్నా. ఇగో 11:50 12 గంటలకు చేసిండంటే ఎంత ఆలోచిస్తే, ఎంత టెన్షన్గా తీసుకుంటే, అది తప్పని భావిస్తే తప్ప ఆ వీడియో పెట్టరు. లేకపోతే అన్నీ ఎదుర్కొన్నట్టు ఇది కూడా ఎదుర్కొంటాడు. పార్లమెంట్లో ఎదుర్కోకపోతున్నాడా? ఏదైనా మాట్లాడతాడు కదా, దేనికైనా సమాధానం ఉంటుంది కదా. ఒకవేళ ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఎవరన్నా అడిగినటువంటి ప్రశ్న కానీ అడిగినటువంటి ఏదన్నా ఉంటే కనుక దానికి కౌంటర్గా అవి చేయడానికి 100 ఉంటాయి మోడీ దగ్గర, అంత స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చుట్లా. కానీ ఇక్కడ కౌంటర్ చేయడం ఏమీ అవసరం లేదు.
ఆయన కూడా అర్థమైపోయింది. ఇక్కడ కౌంటర్ కాదు ఇవ్వాల్సింది. మీ ప్రభుత్వంలో లీకేజ్ కాలేదా, గతంలో లీకేజ్ కాలేదా, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో లీకేజ్ కాలేదా అని చెప్పి పేపర్ల గురించి ఒకవేళ తీస్తే ఇలా ఇంకా తిరగబడతారని మోదీ గారికి కూడా అర్థమైపోయింది. అందుకోసానికి ఇలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నెలన్నర తర్వాత ప్రధాని స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులున్న లీకేజీలు జరుగుతున్నాయి, ప్రధాని రాజీనామా చేసే వరకు కదిలేదు, ప్రజాగ్రహం మోదీ మీదకు మల్లుతోందంటూ సీజేపీ నేను మొన్ననే చెప్పిన, చెప్తే చాలామందికి నమ్మలే, చాలామందికి నమ్మకం అనిపేలే. రాసి పెట్టుకోవాలని అనుమానం ఉంటే ఇక్కడ స్టార్ట్ అయింది మోదీ గారి పతనం అని చెప్పిన. దానికి కారణం నేనేదో రాజకీయంగా నాకేదో అంటే వేరే వాళ్ళు చేస్తున్నట్టు విమర్శలు, లేకపోతే మోదీ గారి మీద కోపంతోనో అక్కస్తోనో కాదు. ఈ దేశం అంటే ఈ 12 ఏళ్ళు భద్రంగా ఉందన్నా లేదా సరే విమర్శలు వేరు, కానీ ఎంతో కొంత యూనిటీగా ఉన్నది అంటే కూడా మోదీ గారు కారణం అని చెప్పి మనం అనేటువంటి సందర్భంకేంచి ఇవాళ తనకు ఇబ్బంది అవుతా ఉంది. ఎట్టి పరిస్థితులలో పతనం మొదలయ్యింది. దానికి కారణం విద్యార్థులు అంటే యువత కనుక బయటికి వెళ్తే మోదీ గారు కదా ఎవ్వరూ తట్టుకోలేరు అనే విషయాన్ని నేను ఎట్లయితే చెప్పినో అది జరుగుతుంది అని అన్నట్టే ఇలా ఇదిగో దేశాన్ని గత కొన్ని వారాలుగా దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీకేజీ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారికి వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వీళ్ళు పేపర్ లీక్ అయింది, మళ్ళీ రీఎగ్జామ్ పెట్టిండ్రు, అయిన తర్వాత ఈ ఉద్యమం మొదలైంది. అయిన తర్వాత అది చెప్పుకోవచ్చు లెక్కకైతే, మేము మళ్ళీ ఎగ్జామ్ పెట్టినాం కదా, ఫీజులు తిరిగి ఇచ్చేసినాం కదా అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఎన్ని చెప్పినా కూడా దేశ ప్రజలు వినరు అనే విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి, అవగతమైంది కాబట్టి తను ఇలా బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.